మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటూ రణ్వీర్ సింగ్ గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎవరికి క్షమాపణ చెప్పారు? అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే కాంతారాని ఇమిటేట్ చేస్తూ ఒక సన్నివేశం చేశారో, యాక్టింగ్ చేశారో, ఆ వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతూ వస్తుంది. అంటే ఆ విధంగా కాంతారాని ఇమిటేట్ చేయడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఆ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఆ ఒక నటన కావచ్చు, రిషబ్ శెట్టి గారికి మాత్రమే వస్తుంది. ఆ విధంగా కావాలని ఏదో మీరు ట్రై చేసినట్లేదు, ఆయన గురించి గొప్పగా చెప్పినట్లేదు, ఏదో వెక్కిరించినట్టు మాకు అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి, ఇలాంటి ట్రై చేయకండి, ఎవరిని కూడా కించపరిచే విధంగా ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పేసి. సో బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా వేరే వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారని చెప్పేసి రకరకాలుగా చాలామంది రియాక్ట్ అయ్యారు. సో మరి వాటన్నిటికీ కూడా రణ్వీర్ సింగ్ గారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. నేను ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతీసే విధంగా కానీ, కించపరిచే విధంగా కానీ, ఆ ఒక్క విధంగా నటన నేను చేయలేదు. అది ముఖ్యంగా నేను మాత్రం ఇమిటేట్ చేయడం కానీ, వెక్కిరించడం కానీ ఈ విధంగా చేయలేదు. అండ్ ముఖ్యంగా ఏదైతే రిషబ్ శెట్టి గారు ఒక అద్భుతమైనటువంటి నటన కనబరిచారో, ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క నటనకి నేను చాలా వీరాభిమాన్ని, నాకు చాలా చాలా గౌరవం ఆ సన్నివేశం అంటే. సో ఆ గౌరవంతోని దాన్ని నేను చూపించాలనుకున్నాను, అందుకోసం ఆ విధంగా చేశాను తప్ప ఏదో క్యారెక్టర్ని వెక్కిరించాలని కానీ, ఆ ఒక సాంప్రదాయాన్ని వ్యతిరేకించాలని కానీ నేను ఏమాత్రం కూడా అలాంటి ఒక ఫీలింగ్ కూడా నా మనసులో కానీ, మైండ్లో కానీ లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ దాంతోపాటు మన భారతదేశంలో వివిధ రకాల సాంప్రదాయాలు కానీ చాలా మటుకు ఉంటూ ఉంటాయి. సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటినీ కూడా నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటాను. అలాంటిది నేను ఈ యొక్క సాంప్రదాయాన్ని కావచ్చు, ఒక క్యారెక్టర్ని కావచ్చు, ఎందుకు నేను వెక్కిరించినట్టు మాట్లాడతాను, కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడతాను? సో ఓకే, ఏదైనా కావచ్చు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలామంది కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి అంటూ రణ్వీర్ సింగ్ గారు మాత్రం అందరికీ పబ్లిక్గా అయితే ఆయన చెప్పడం జరిగింది ఇన్స్టాగ్రామ్ వేదికగా. సో అందరూ కూడా అప్పుడు కూలయ్యారని చెప్పుకోవచ్చు. మరి కాంతారా కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, ఎంత మంచి సూపర్ డూపర్ హిట్లు కొట్టాయి మనం చూసాము. అండ్ ముఖ్యంగా అందులో దైవానికి సంబంధించినటువంటి ఆ ఒక క్యారెక్టర్ని రిషబ్ శెట్టి గారు, ఇంకా ఆ ఒక్క క్యారెక్టర్ని ఆయన తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు అనే ఒక అద్భుతమైనటువంటి నటనని ఆయన చూపించారు. సో ముఖ్యంగా అదొక దేవుడికి సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి ఈ విధంగా ఆయన ట్రై చేయడం అంటే ఆయన కావాలని ఏదో వెక్కిరించినట్టు కాకపోయినా ట్రై చేసి ఉండొచ్చు. బట్ బయటికి మాత్రం అది కించపరిచే విధంగా పోర్ట్రేట్ అయింది. ఆయనకు చేయడం రాలేదా అంటే పర్ఫెక్ట్గా నిజంగా రిషబ్ శెట్టి గారు తప్ప ఒక క్యారెక్టర్ని ఎవరు కూడా 100% ఫుల్ఫిల్ చేయలేరు. సో ఆ విధంగా ఆయన ట్రై చేయడం వల్ల బయటకు అది బ్యాడ్గా పోర్ట్రేట్ అయింది. అయినా కూడా ఆయన మాత్రం క్షమాపణ మాత్రం చెప్పారు.